క్రీస్తు నామమున వందనాలు శుభాలు తెలియజేస్తున్నాము. నవంబర్ మాసము చివరి ఆదివారము. నేటి దినముతో క్రైస్తవ యొక్క సాంప్రదాయములో అడ్వెంట్ ఋతువు అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఈ సంవత్సర కాలములో క్రైస్తవ్యంలో మనము అనుసరించేటటువంటి కొన్ని పద్ధతులు కొన్ని కాలాలను బట్టి విభజించడం జరిగింది. ఈ యొక్క అడ్వెంట్ ఋతువు అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మదినము వరకు కొనసాగుతుంది. తర్వాత క్రిస్మస్ సీజన్ అని, నూతన సంవత్సరం అయిపోయిన తర్వాత వారాన్ని ఎపిఫసీ వారముగాను, తరువాత దినములను దుఃఖ దినములుగాను, లేదంటే శ్రమ దినాలుగాను, 40 రోజుల అయిపోయిన పిమ్మట పునరుత్థాన దినముగాను, ఆ యొక్క ఈస్టర్ పండుగను పురస్కరించుకున్న తర్వాత పెంతెకోస్తు దినము అని, తర్వాత పరిశుద్ధాత్మ దినము అని చెప్పేసి త్రిత్వ ఆదివారం, ఇలాగా కొన్ని నెలలను బట్టి ఈ యొక్క ఆచారాలు అనేటటువంటివి ప్రారంభిస్తూ ఉంటారు. మరి ప్రత్యేకముగా ఈ యొక్క దినము నుంచి అడ్వెంట్ ఋతువు అనేటువంటిది ప్రారంభమవుతుంది. అడ్వెంట్ అనేటటువంటి మాటకు అర్థము ఏమనగా ప్రభువు యొక్క రాక. అడ్వెంట్ అంటే ప్రభువు యొక్క రాక అని అర్థము. మరి ఈ ప్రభువు యొక్క రాకడలో సంఘమునందు ఉన్నటువంటి బిడ్డలు ఏ విధముగా సిద్ధపాటును కలిగి ఉండాలో ఈ ఆదివారాలన్నీ కూడా దేవుడు తన యొక్క లేఖన భాగాల నుంచి మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. మరి ఈ యొక్క ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన అంశము ప్రభువు రాకలో ప్రార్థనా పూర్వకముగా ఎదుర్కొనుట. ప్రభు యొక్క రాకను ప్రార్థనా పూర్వకముగా ఎదుర్కొనుట. మరి చదివినటువంటి లేఖన భాగాలు దేవుని యొక్క రాకడలో నీవు కలిగి ఉండవలసినటువంటి విషయాలను గురించి తెలియచేస్తూ ఉన్నాయి. ఈనాటి ఈ యొక్క లేఖన భాగాలలో నీవు ప్రభువు యొక్క రాకడకు సిద్ధపడి ఉన్నావా? ఆయన తెలియచేస్తున్నటువంటి విషయాల పట్ల నీ యొక్క మనసును అనేటువంటిది ఉంచుతున్నావా? మనము వేటిలో విషయాలు తప్పిపోయామో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చదివినటువంటి ఈ యొక్క లేఖన భాగాలను మనం గమనిస్తే ప్రాముఖ్యంగా దేవుడు ఇక్కడ మనకు 3 విషయాలను తెలియజేస్తున్నాడు. మొదటి విషయం ఏమిటి అంటే నిరీక్షణను కలిగి ఉండటం. రెండవ విషయం ఏమిటంటే జాగ్రత్తగా ఉండటం. ఇక మూడవ విషయం ఏమిటంటే సిద్ధపడి ఉండటము. నిరీక్షణ, జాగ్రత్త, సిద్ధపాటు కలిగి ఉండటం. మొదటి లేఖన పాఠాన్ని మనం చదివాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు లేఖనాలన్నీ చదవగా విన్నాం. మలాకీ అంటే అర్థం ఏమిటంటే దూత అని అర్థం. ఇక్కడ యెహోవా దేవుడు మలాకీ గారితో మాట్లాడిన తరువాత దాదాపు 400 సంవత్సరాలు మౌనముగా ఉన్నాడు. తరువాత యోహాను గారు జనమైన తరువాత ఆయన తిరిగి ప్రవక్త యొక్క పరిచర్యను మానవుని యొక్క జీవితములో ప్రారంభించినట్లు మనం చూస్తూ ఉంటాం. మరి ఈ మలాకీ గ్రంథములో నుంచి దేవుడు మనకు నిరీక్షణను కలిగి ఉండాలని సెలవిస్తున్నాడు. గమనించండి, ప్రభువు యొక్క రాక. ఇక్కడ మనము దేవుని యొక్క మొదటి రాకడను మనం గమనిస్తే ఆయన ఈ లోకానికి రాబోతున్నాడని తన యొక్క దూత ద్వారా గొల్లలకు తెలియజేశారు. ఆ సమయమున వారు చాలా భయాందోళనలోను, ఊరికి వెలుపట వారు జీవనము అనేటువంటిది సాగిస్తూ ఉన్నారు. అయితే ఆ తెలియనటువంటి ఒక విషయాన్ని గురించి దేవుడు వారి జీవితంలో కలిగించబోయేటటువంటి గొప్ప రక్షణ గురించి ఒక దూత ప్రకటన అనేటువంటిది చేస్తుంది. ఆ ప్రకటించిన సమయములో అక్కడ ఉన్నటువంటి గొల్లలు ఏం చేశారంటే నిరీక్షణ కలిగి ఉన్నారు.
మా కోసం ఈ లోకములో రక్షకుడు పుట్టబోతున్నాడా, మా జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని శాపాన్ని తీసివేయబోతున్నాడా, మమ్మల్ని ఉద్ధరించబోతున్నాడా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా గొప్పగా సంబరాలు చేసుకోవడం జరిగింది. అలాగే జ్ఞానులు కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాలన్నీ కూడా పరిశీలన చేస్తే నేటి కాలంలో ఒక గొప్ప రాజు పుట్టాలని, ఆయన ఎక్కడ పుట్టుతాడు అని దేవుని యొక్క మాటల మీద నిరీక్షణ ఉంచి వారి ప్రయాణాన్ని కొనసాగించారు. చివరకు యేసుక్రీస్తు ప్రభుల వారిని దర్శించడం జరిగింది. ఇలాగా దేవుని యొక్క మొదటి రాకడలో వారు కలిగినటువంటి ఆ యొక్క నిరీక్షణకు ఫలితముగా దేవుడు గొప్ప కార్యాలను చేసి ఉన్నాడు. మరి మొదటి రాకడ అయిపోయింది. మానవుని జీవితంలో క్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి కార్యమంతా కూడా సంపూర్తి గావించింది. అందరికీ కూడా ఆయనను మేలు చేసి ఉన్నాడు. ఆయన రాక మునుపు లోకమంతా కూడా అశాంతితోనూ, గొడవలతోనూ, యుద్ధాలతోనూ, భయాలతోనూ ఉన్నది. అయితే క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఈ లోకాన జన్మిస్తాడో అవన్నీ కూడా సమసిపోయి క్షేమకరమైనటువంటి దినాలు ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. అయితే ఆయన మరణించి పునరుత్థానుడై తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళుతూ ఆయన ఒక సందేశాన్ని ఇచ్చాడు. నేను మరలా ఈ లోకానికి వస్తానని ఆయన రెండవ రాకడ గురించి తెలియచేస్తా ఉన్నాడు. అయితే ఈ యొక్క రెండవ రాకడ అనేటువంటిది నేటి యొక్క జనాంగానికి తెలియజేయబడతా ఉన్నది. కానీ బాగా ఆలోచిస్తే అనేక దినాలుగా, అనేక నెలలుగా, అనేక సంవత్సరాలుగా క్రీస్తు ప్రభుల వారి యొక్క రెండవ రాకడ గురించి తెలియజేస్తున్న ఆయన ఇంతవరకు రాలా. ఫలితంగా చాలా మంది ఏం చేశారంటే విసిగిపోయి, వేసారిపోయి పాపపు లోకములోనే జీవిస్తామని చెప్పేసి మంచితనమునంతా కూడా విడిచిపెట్టడం జరిగింది. అయితే వారు పోగొట్టుకున్నటువంటి ఆ భాగ్యాన్ని గురించి మరలా దేవుడు ఈ విషయాలను తెలియచేస్తూ వారిని బలపరుస్తున్నాడు. ఆ మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. అయితే నా నామమందు మీకు భయభక్తుల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలగజేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. చాలండి. ఇక్కడ నమ్మకాన్ని సడలించిపోయి వెనుకకు తిరిగి కొంతమంది పాపపు లోకంలో జీవించారు. అయితే దేవుని యందు నిరీక్షణ ఉంచుతూ అలాగే ముందుకు సాగినటువంటి విశ్వాసులకు దేవుడు అనుగ్రహించినటువంటి దీవెన ఇదేనండి. ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారి జీవితాలలో ఏమవుతుందంటే నీతి సూర్యుడు ఉదయించడం జరుగుతుంది. నేటి దినాలలో మన ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా సమస్యలు ఎదుర్కొంటా ఉంటే దేవుడు ఉదయాన్నే ఎండలో కూర్చోనైనా చాలా మంచిది, ఎముకలకు సత్తువ వస్తుంది, ఇంకా శరీరంలో ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి వాళ్ళు సలహా ఇస్తూ ఉంటారు. మరి నీతి సూర్యుని యొక్క కిరణాలు మన మీద పడినప్పుడు మనము ఆధ్యాత్మికముగా బలపడటం జరుగుతుంది. ఆ నీతి సూర్యుని యొక్క కిరణాలు నూతనమైనటువంటి సంతోషాన్ని ఇస్తాయి. ఏ విధముగా అంటే ఆనాడు ఊరి బయట ఉన్నటువంటి గొల్లలకు, భయాందోళనలో ఉన్నటువంటి ప్రజలకు, 2000 సంవత్సరాల క్రితము చీకటి ఛాయలో బ్రతుకుతున్నటువంటి జనాంగానికి ఏ విధముగా అయితే దేవుని యొక్క మాటలు నిరీక్షణను కలిగించి బలాన్ని కలిగించాయో, వారి జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించి క్షేమస్థితిని అనుగ్రహించాయో మనము గమనించవచ్చు. అయితే నేటి దినాలలో కూడా జనులందరూ కూడా దేవుని యొక్క రక్షణ కార్యాన్ని విని అనేక మంది జీవితాలు కలిగినటువంటి సాక్ష్యాన్ని చూచి కూడా వారు తిరిగి వెనుకడుగు వేస్తున్నారు. అయ్యా, మా చిన్నతనములో నుంచి కూడా ప్రభు యొక్క రెండవ రాకడ వస్తుంది, సిద్ధపాటు కలిగి ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి చెప్పేవారే కానీ దేవుడు ఈ లోకానికి వచ్చింది లేదు, మేము చూచింది లేదయ్యా. ఏం చేయాలా? ఎన్నాళ్ళని మేము వేచి ఉండాలా? ఇక మేము ఆయన రాడు,
మా యొక్క జీవితాన్ని మేము కొనసాగిస్తాం, ఆ పాపములోనే బ్రతికిపోతామని వెనుకకు తిరిగిపోతూ ఉంటారు. తద్వారా దేవుడు దాచి ఉంచినటువంటి గొప్ప మేలులను స్వతంత్రించుకోలేకపోతూ ఉన్నారు. మరి ఈ అడ్వెంట్ లో భాగముగా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకు కూడా నూతనమైనటువంటి నిరీక్షణను కలిగించబోతున్నాడు. ఆనాడు గొల్లలు చూడలే, జ్ఞానులు కూడా వారు క్రీస్తు ప్రభుల వారిని చూడడానికి చాలా సమయాలు పట్టింది. కానీ నిరీక్షణ ఉంచారు కాబట్టి క్రీస్తు ప్రభుల వారు వారి జీవితాలను ఎంతగానో మార్పు చెందించి పరిశుద్ధపరచగలిగారు. మరి నేటి దినాలలో ఉన్నటువంటి మనము కూడా క్రీస్తు ప్రభుల వారి యందు ఆ నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఈ సంతోషకరమైనటువంటి స్థితిని మనకు అనుగ్రహిస్తాడు. మనం ఎదుర్కోబోతున్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి ఆయన విడుదల కలిగిస్తాడని ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. మరి నీ నిరీక్షణ ఎలాగుంది? నీవు దేవుని యందు ఆ నిరీక్షణ కలిగి ఉన్నావా? నా కంటికి కనిపించదాన్ని నేను నమ్ముతానంటే మనము ఆ విషయాల పట్ల మన ఆధ్యాత్మిక జీవితము ఎంతవరకు బలపడుతుందో పరీక్షించుకోవాలా. చూడక నమ్మిన వారు ధన్యులని దేవుడు తన మాట ద్వారా సెలవించాడు. దేవుడు నిజమైనటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు లోకానికి రక్షణ అనుగ్రహించాడు. మానవుల యొక్క పాప బంధకాలన్నిటిని కూడా తొలగించడానికి విశేషమైనటువంటి కృషి చేశాడండి. మరి ఈ సమయమున మన నిరీక్షణ దేవుని యందు కలిగి ఉందుము. ఆ నిరీక్షణ నూతనమైనటువంటి సంతోషకరమైనటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకువెళుతుంది. ఇది మనము కలిగి ఉండాలి. ఏమిటి అంటే నిరీక్షణ. ఇక రెండవది ఏమిటి అంటే జాగ్రత్త. చదివినటువంటి రెండవ పాఠము, పత్రికా పాఠము, దెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనము 10వ వచనం నుంచి కదా, 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదవగా విన్నాం. ఈ యొక్క లేఖన భాగాలలో మనం గమనిస్తే అపోస్తులైనటువంటి పౌలు గారు దెస్సలోనికలో ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలకు హెచ్చరికను అనగా జాగ్రత్తను గురించి తెలియజేస్తున్నాడు. మొదటి పాఠంలోనేమో జనులు దేవుని యొక్క రాకడ ఆలస్యమైందని చెప్పేసి వారు పాప బంధకాలలోనే చిక్కుబడి ఉన్నారు. అయితే నేటి దినాలలో కూడా జనులు ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో, దేవుని యొక్క వాక్యాన్ని చదవడంలో కొన్ని రకాలైనటువంటి పొరపాట్లు చేస్తూ ఉన్నారు. ఇలాగే ఒకసారి ఏమైందంటే ఒక ఆయన బైబిల్ చదువుతూ క్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడ అతి సమీపంలోనే ఉంది కదా, ఇంకా నేను సిద్ధపడాలని చెప్పేసి ఆయన బాగా సిద్ధపడడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఒకసారి ఏమైందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక కొండపైకి వస్తాడు. ఆ కొండ దగ్గరికి నన్ను రమ్మన్నాడు. నాతో పాటు ఆ యొక్క వార్తను అనేక మందికి తెలియచేసి వారందరినీ కూడా అక్కడికి తీసుకురమ్మన్నాడు అని చెప్పేసి తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. వాస్తవానికి అక్కడ దేవుడు మాట్లాడలే, ఇతనే ప్రకటిస్తున్నాడు, ఇతనే మాట్లాడుకుంటున్నాడు. చివరికి ఏమైందంటే అందరికీ చెప్పారు, అయ్యా యేసుక్రీస్తు ప్రభుల వారు పలానా తేదీన అక్కడికి వస్తున్నాడంట, మనము సిద్ధపడి వెళ్తే మనల్ని తనతో పాటే పరలోకానికి తీసుకువెళ్తాడు, మరి మీరు నాతో వస్తారా? నాకు ఈ లోకంలో ఇల్లున్నాయా, పొలాలు ఉన్నాయా, కొన్ని బాధ్యతలు ఉన్నాయంటే మనం పరలోకానికి వెళ్తున్నాము. ఇక ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇల్లుతో నీకేం పని? నీ కొడుకు కుమారు యొక్క ఫలితంతో నీకెందుకు చింత? అవన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు. వాటన్నిటిని కూడా నీవు మరిచిపో, దేవుని మీద మాత్రమే ధ్యాస ఉంచు అని చెప్పేసి సెలవిచ్చాడు. వీరైతే వాళ్ళని కూడా తీసుకొని రా, అందరం కూడా పరలోకానికి వెళ్దామని చెప్పేశారు. కొంతమంది ఆయన మాటలు విని ఆస్తిపాస్తులన్నీ కూడా అమ్ముకొని ఈ లోకంలో ఎవరికెవరి అప్పులు ఉన్నాయో, ఏ ఏ బాధ్యతలు ఉన్నాయో అవన్నీ చేసేశారు. ఇంకా అందరూ కూడా ఆ కొండపైకి వెళ్ళారు. కొండపైకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకంలో నుంచి భూలోకానికి వస్తారు, మనల్ని తీసుకుపోతాడు, మరి ప్రార్థిస్తామా అని చెప్పేసి అందరూ ప్రార్థనలో గడిపారు. ఒక పూట అయిపోయింది.
చీకటి పడతా ఉంది, ఇంకా క్రీస్తు ప్రభుల వారు రాలే. అయ్యా విశ్వాసాన్ని కలిగి ఉందాం, క్రీస్తు ప్రభుల వారు తప్పకుండా ఈ రోజు వస్తాడు, మనల్ని తీసుకుపోతాడని చెప్పేసి ఇంకా గట్టిగా బోధించాడు. మధ్యరాత్రి అయిపోయింది, తెల్లవారుతా ఉంది, ఇంకా రాలే. ఒక రోజు కదయ్యా, ఈ యొక్క రోజు కూడా ప్రార్థన చేస్తాం, వస్తాడు అని చెప్పేసి వాళ్ళకి సర్ది చెప్తానే ఉన్నాడు. అలా 2 రోజులు 3 రోజులు వారం అయిపోయింది, ఇంకా రాలే. చివరికి ఏం చేశారు? తిరిగి వెనుక ప్రయాణం చేశారు. కానీ దేవుడు ఇక్కడ తన యొక్క లేఖన భాగాలలో స్పష్టంగా తెలియచేశాడు, ఆయన యొక్క 2వ రాకడ అనేటువంటిది ఎంత భయానకంగా ఉంటుందో, ఎటువంటి కార్యాలు ఈ లోకములో జరుగుతాయో వాటన్నిటినీ తన యొక్క బిడ్డల ద్వారా ఆత్మ రూపములో ప్రేరేపించి వీటిని రాయడం జరిగింది. లోకములో అబద్ధ క్రీస్తు అనేటువంటి వారు లేస్తారు, వారు మేమే దేవుళ్ళమని ప్రకటించుకుంటారు. దేవుని మీద సంపూర్ణ విశ్వాసాన్ని కలిగినటువంటి వారికి ఆ విశ్వాసంలో నుంచి గలిబిలి చేస్తారు, మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉంటారు. జనులకు భయాందోళనకు కలిగించినటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తారు. ఇవన్నీ అయిపోయిన పిమ్మట ఆ వ్యక్తి తనను తాను ప్రకటించుకుంటాడు. ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత క్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ ఉంటుందయ్యా. ఆ ప్రమాద ఛాయలు ఏవి కూడా మనకు అన్ని కనపడదు, కొన్ని మాత్రమే మనకు కనపడుతున్నాయి. ఈ ప్రమాదపు సంకేతాలన్నీ కూడా ఏమని తెలియజేస్తున్నాయంటే ఇక రాకడ అనేటువంటిది దగ్గరలో ఉంది. ఆ రాకడకు మనం సిద్ధపడి ఉండాలి. అయితే ఇక్కడ తెలియజేసినటువంటి ఈ మాటలు మనకేం తెలియజేస్తున్నాయంటే జాగ్రత్త పడి ఉండాలా. ఎందుకంటే క్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులమని చెప్పేసి నేడు అనేక మంది మనకు తప్పుడు బోధ బోధిస్తూ ఉంటారు. దేవుడు నాకు ఆత్మలో ప్రేరేపించి ఈ యొక్క కార్యాన్ని మీ యొక్క జరుగుతుందని చెప్తున్నారమ్మా, మీరు ఈ తప్పు చేశారమ్మా అని చెప్పేసి అనేక మందికి ఆ విషయాలను తెలియచేస్తూ వారి యొక్క హృదయాన్ని కలవర పెడుతూ ఉంటారు. ఇదిగో దేవుడు నా నుంచి మీకు డబ్బు ఇమ్మని చెప్పాడు, మీ నుంచి ఆ డబ్బులు తీసుకోమని చెప్పాడు, ఈ కార్యాలు చేయమన్నాడు, ఆ కార్యాలు చేయమన్నాడు అని చెప్పేసి వాళ్ళు మనుషులను బలవంతం చేస్తూ ఉంటారు. కానీ చివరకు ఆ కార్యాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి. అలా ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు నీవు జాగ్రత్త పడి దేవుని యందు నీవు ఉంచినటువంటి విశ్వాసాన్ని తొలగిపోకుండా కాపాడుకోవాలి. అదే విషయాన్ని క్రీస్తు ప్రభుల వారు తన దాసుని ద్వారా మనకు బోధిస్తున్నాడు. మనము ఆ జాగ్రత్తను కలిగి ఉంటే ఆ ప్రమాదపు ఛాయలు అనేటువంటివి మన దరిదాపున చేరవు. వీటిని మనము గ్రహించి లేఖనాలు చదవటములో అర్థం చేసుకున్నటలో మనం ప్రయత్నం చేయాలి. నేను ఇప్పుడు చెప్పుతున్నటువంటి ఈ వాక్యము నిజముగా బైబిల్లో ఉందా, లేదా బైబిల్ కాకుండా వేరే సొంతంగా బోధిస్తున్నాడా ఆలోచించాలి. ఒకవేళ అది నా సొంత ప్రయత్నంతో ఉంటే మీరు జాగ్రత్త పడి వాటిని చేయకుండా ఉండాలి. వాటిని అనుసరిస్తే ప్రమాదాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. మరి ఆ జాగ్రత్తను కలిగి ఉండటంలో మీరు మనము ఆలోచన కలిగి ఉండాలి. ఆ జాగ్రత్తను తీసుకోవటం ద్వారా మన జీవితాలు రక్షింపబడతాయి, విశ్వాసం అనేటువంటిది హెచ్చింపబడుతుంది. ఇక మూడవది ఏమిటి అంటే సిద్ధపాటు కలిగి ఉండటము. మొదటిదేమో నిరీక్షణను కలిగి ఉండాలి, రెండవదేమో జాగ్రత్తను కలిగి ఉండాలి, ఇక మూడవదేమో సిద్ధపాటు కలిగి ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలను మనం చదవగా విన్నాం. అనేక సార్లు ఈ యొక్క ఉపమానాన్ని మనం వినినటువంటి వారమే. 10 మంది కన్యకలు ఉంటే 5 మంది ఏమో బుద్ధి కలిగినారని, 5 మంది ఏమో బుద్ధి లేని వారని తెలియచేస్తా ఉన్నది ఇక్కడ వాక్యం. అయితే వారు బుద్ధి కలిగినారు, వీరు బుద్ధి కలగలేదు అనేటటువంటి దానికి నిదర్శనం ఏమిటంటే వారు కలిగినటువంటి సిద్ధపాటు గురించే. ఇక్కడ యూదులు ఒక వివాహ కార్యక్రమం అనేటువంటిది చేసేటప్పుడు వారం రోజుల పాటు చాలా ఆడంబరముగా గంభీరముగా చేస్తారు.
అక్కడ ఉన్నటువంటి పెళ్లి కుమారుడు పెళ్లి కూతురును రాజు యొక్క కుమారునితోనూ రాకుమార్తెతోనూ పోల్చడం జరుగుతుంది. ఆ యొక్క విందులో అధిపతులు తనకు తెలిసిన వారందరూ కూడా పాల్గొంటూ చాలా సంతోషముతో వారు ఆ దినములు అనేటువంటివి గడుపుతారు. అయితే ఇక్కడ వివాహానికి వస్తున్నటువంటి ఆ యొక్క పెళ్లి కుమారుని రాక ఈ రోజు వస్తారని తెలుపబడింది, కానీ ఏ సమయానికి వస్తారో తెలుపబడలే. మనకు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఖచ్చితముగా రెండవ రాకడలో ఇక్కడికి వస్తారు అని చెప్పబడింది, కానీ ఆ దినమేదో ఆ గడియ ఏదో మనకు తెలియదు. కానీ మనము కలిగి ఉండవలసినటువంటిది ఏమిటి అంటే సిద్ధపాటు కలిగి ఉండటము. మన బాధ్యత ఏంటంటే సిద్ధపాటు. ఎప్పుడు వచ్చినా కానీ ఆయనను ఎదుర్కోవటానికి తగినటువంటి కార్యాన్ని మనము ఈ లోకములో చేసి ఉండాలి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వస్తే నిన్ను తన లోకానికి తీసుకువెళ్ళడానికి నీవు ఇక్కడ ఏం చేయాలి? అక్కడైతే ఆ యొక్క పెళ్లి కుమారు యొక్క అంతఃపురంలో వెళ్ళటానికి వారు దివిటీలలో నూనెను పోసుకొని ఉన్నారు. అంటే ఆయన చీకటిలో వచ్చాడు. ఎవరు గుర్తించడానికి, ఎవరెవరు తెలుసుకోవటానికి ఆ కార్యం అనేటువంటిది జరిగింది. దాని ద్వారా వారు బుద్ధిని కలిగి ఉండటం ద్వారా, సిద్ధపాటును కలిగి ఉండటం ద్వారా వారు ఆ యొక్క రాకుమార్తె పెళ్లి కుమారునితో లోపలికి వెళ్ళి ఆ సంతోషములో పాలు పంచుకోవడం జరిగింది. మరి మనము యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వస్తున్నప్పుడు ఎటువంటి సిద్ధపాటును కలిగి ఉండాలా? ఎటువంటి నూనెను కలిగి ఉండాలా? ఏమండి బాబు, నేను కేజీ 10,000 పెట్టి నూనెను కొనుక్కున్నా బాబు, దాంతో నేను పరలోకానికి పోతాను అంటారా? అంటే ఇక్కడ నూనె గురించి కాదండి, దేవుని మీద నీవు కలిగేటువంటి భక్తి, దేవుని మీద నీవు పెట్టుకునేటటువంటి విశ్వాసము, ఆయన ఈ లోకములో తన బిడ్డల ద్వారా తెలియజేస్తున్నటువంటి మాటలను నీవు ఎంతవరకు వింటున్నావు, ఎంతవరకు అనుసరిస్తా ఉన్నావు, ఎంతవరకు జాగ్రత్తను కలిగి ఉన్నావు, వీటిని మనం కలిగి ఉండాలి. ఈనాడు ఆదివారం వేళ దేవుడు నిన్ను ఆరాధించడానికి ఈ యొక్క స్థితిని ఏర్పాటు చేస్తే మనము పనులను చెప్పేసి బ్రతుకుతూ ఉన్నాం, బయటికి వెళుతూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధానాలను నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం. అయ్యా, సమయం అనేటువంటిది తక్కువగా ఉన్నది. నీ హృదయములో ఉన్నటువంటి లోకాశలన్నీ కూడా విడిచిపెట్టేసేయ్, క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించు అంటే సమయం రాలేదు బాబు. సమయం వచ్చినప్పుడు తీసుకుంటానని చెప్పేసి కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు. అటువంటి వారు బుద్ధి లేనటువంటి వారే. ఎందుకంటే సిద్ధపాటును వారు కలిగి ఉండలేదు. సిద్ధపాటు కలిగి ఉంటే క్రీస్తు ప్రభుల వారు మన జీవితాలను బలపరచడం జరుగుతుంది. మనకున్నటువంటి పరిశుద్ధత, మనము కలిగినటువంటి ఆ భక్తి శ్రద్ధలు దేవునికి ఇంపైన మహిమను తెచ్చే విధముగా ఉంటాయి. మరి మనలో ఉన్నటువంటి పాపము వాసన కొడుతూ ఉంటే ఆ యొక్క సన్నిధానానికి వెళ్ళడం అనేటువంటిది కష్టంగా ఉంటుంది. అందుకనే దేవుడు పదే పదే తన యొక్క వాక్కులను తన బిడ్డలకు తెలియచేస్తూ వారిని జాగ్రత్త పరుస్తూ ఉంటాడు. మరి ఈ సమయంలో ఆ సిద్ధపాటును కలిగి ఉండాలనే మరొకసారి తన యొక్క రాకడలో నీవు ప్రార్థనతో కనిపెట్టాలని సెలవిస్తున్నాడు. సిద్ధపాటుతో నీవు ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆ సిద్ధపాటును కలిగి ఉంటారో దేవుని యొక్క సన్నిధానంలో ప్రవేశించి ఆ యొక్క విందులో, ఆ యొక్క ఆనందములో పాలు పుచ్చుకోవడం జరుగుతుంది. మరి మనము ఈ యొక్క వీటిలో ఎక్కడైనా తప్పిపోయింటే వాటిని సరిదిద్దుకోవాలి. ప్రభు యొక్క రాక కొరకు నీవు ప్రార్థనతో ఎదురు చూడాలి. ఆ యొక్క ప్రార్థన ద్వారా నీకు నూతనమైనటువంటి నిరీక్షణ అబ్బుతుంది. లోకములో జరిగేటటువంటి అబద్ధ బోధనల నుంచి జాగ్రత్త పడతావు. సరైనటువంటి సిద్ధపాటును కలిగి ఉండి ఆయన సన్నిధానంలో ప్రవేశిస్తావు. సంపూర్ణమైనటువంటి రక్షణ, సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి కృపా దీవెన దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుదుము. దయగలిగినటువంటి మా గొప్ప ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు నాయనా. విన్న ఈ వాక్యాన్ని మా హృదయంలో పదిలపరచనయ్యా. ఎక్కడైనా మేము త్రోవ తప్పిపోయింటే మమ్మల్ని మన్నించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సరైనటువంటి నిరీక్షణతో జాగ్రత్తను కలిగి ఉండి